తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హీట్ ఎక్కాయి. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్షాలకు మాటల యుద్ధం కొనసాగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ భగ్గుమంది. కాంగ్రెస్లో అందరినీ ముంచి అక్కడ తేలారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ వ్యాఖ్యలతో సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని చెప్పుకుంటూ ఇలా ప్రవర్తించడం ఏంటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నించాలో ఎక్కడ నిలదీయాలో అక్కడే ప్రశ్నిస్తామన్నారు. మా వాళ్ళని పొద్దున 5 గంటల నుండి అరెస్ట్ చేస్తున్నారు. అంత సంస్కారం లేని వాళ్ళం కాదు కదా. ఎక్కడ అడ్డుకోవాలి అక్కడ అడ్డుకుంటాం, ఎక్కడ ప్రశ్నించాలి అక్కడ ప్రశ్నిస్తాం. కానీ ప్రజాస్వామ్యం అండి, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామండి, ధర్నాలు చేయిస్తాం, లాస్తారో కూడా చేయించుకోండి. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు పోలీసుల చేత అరెస్టులు చేయిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏకంగా సబితా ఇంద్రారెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా జరుగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమాలు? సబితా ఇంద్రారెడ్డి ఏమంటున్నారు? సిద్ధు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దానికి నిరసనగా ఈరోజు దిష్టి బొమ్మలు ఎక్కడికెక్కడ దగ్ధం చేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. కాసేపటి క్రితమే తన నివాసం నుంచి అసెంబ్లీకి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా బయలుదేరి వెళ్లారు. తాను ఆ మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచే పార్టీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా తాను ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. అంతేకాకుండా అసెంబ్లీలో ఎలాగో మైక్ ఇవ్వరు మాట్లాడడానికి, కనీసం బయటైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కూడా. అయితే ప్రధానంగా ఉదయం నుంచి అరెస్టులు జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి భూమి పూజ చేయడానికి రంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు పిలుపునిచ్చినటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగానే 2 విధాలుగా కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికప్పటికీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి వ్యవహార శైలి పైన కూడా ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి, దానిపైన ఇటు చర్చ జరగాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ తరఫున వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. 2 పార్టీల మధ్య కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీలో కొంత వాడివేడి చర్చ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్షమాపణ చెప్పకపోతే సభను సజావుగా జరగనిచ్చేది లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఇది ఇంకా చిలికి గాలివానలా మారేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. గత వారం రోజుల నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒక రకంగా జరిగాయి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ వాయిదాల పర్వం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రాప్రియేషన్ బిల్లు కూడా మూజువాని ఓటుతో ఆమోదం పొందినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సభ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తున్నదని మాత్రం వేచి చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు. నిన్న కొన్ని చోట్ల మహేశ్వరంలో కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా ఒక కార్యక్రమం ఉండటంతో దానిపైన కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి.